ఆ గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు పోలీస్ నేను అధికారి ఐపీఎస్ స్థాయిలో ఆఫీసర్గా ఉన్నాను. ఐపీఎస్ అవును. ఆఫీసర్గా ఉన్నారు. జిల్లా మొన్నటి ఎస్పీగా ఉన్నాను. మొన్నటి వరకు అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. పీస్ కమిటీ ఏదైతే చర్చల కమిటీ ఇచ్చిన షరతులకు మేము శాంతి చర్చలకు మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నామని ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి కేంద్ర కమిటీ అభయ్ పేరుతో. ఎట్లా చూడాలి సార్, మీరైతే ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇప్పుడున్న బర్నింగ్ టాపిక్ దేశంలో ఇదొకటి కగార్ పేరుతో మధ్య భారతంలో హనన జరుగుతుందని, ఆపరేషన్ జరుగుతుందని. ఏంటి ఈ లేఖ అంశంలో మీరు గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో ముఖ్యమైన పాత్ర, ఒక ముఖ్యమైన జిల్లాకి జిల్లాకి ఎస్పీ, ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు, ఏంటి ఏం చెప్పబోతున్నారు మీరు? మాజీ ఐపీఎస్ అధికారిగా, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన ఒక పోలీస్ అధికారిగా మావోయిస్టుల నుంచే ఈ ఆలోచన రావడం అనేది స్వాగతించదగ్గది. జస్టిస్ హప్తాబాలం చెప్పినట్టుగా ఒక గణతంత్ర దేశం తన పౌరులను చంపుకోకూడదు. వాళ్ళు బిడ్డలాంటోళ్ళు. దేశం అనేది తల్లి లాంటిది. అందులో ఉండే పౌరులందరూ ఆ తల్లికి పుట్టిన బిడ్డలాంటోళ్ళు. ఏ తల్లి కూడా తన బిడ్డలను చంపాలని అనుకోదు. ఏ తల్లి కూడా తన బిడ్డలను తుపాకీతో చంపే పరిస్థితి రాకూడదని జస్టిస్ హప్తాబాలం ఒక 15-20 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఏ రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ సన్స్. మరి అలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ఈరోజు అది ఆపరేషన్ కగార్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల చారిత్ర కారణాల వల్ల కావచ్చు, బట్ ప్రపంచవ్యాప్తంగా మావోయిజానికి తగ్గుతున్న ఆదరణ వల్ల కావచ్చు, వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం వాళ్ళ వైపు నుంచే వచ్చినప్పుడు నా దృష్టిలో భారత ప్రభుత్వం ఒక అడుగు ముందరికేసి, సరే మీరు చర్చలు అంటున్నారు కదా, ముందు ఆయుధాలు పక్కన పెట్టండి, ఆయుధాలన్నీ సరెండర్ చేయండి, సరెండర్ చేసి మీరు జనజీవన సమితిలోకి రండి, కూర్చొని మాట్లాడదాం, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏ విధంగా పనిచేయాలో చూద్దాం, మీరు మేమిద్దరం కలిసి కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రజలు, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, తర్వాత దళితులు కానీ, ఇంకా మిగతా అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలందరూ ఎవరైనా వాళ్ళని ఏ విధంగా వాళ్ళను సాధికారత వైపు మళ్ళించాలి, వాళ్ళ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుకోవాలని అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని భారత ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఒక అడుగు ముందరికేసి తుపాకులకు కొంతసేపు విశ్రాంతి ఇచ్చి చేస్తే తప్పేమీ లేదు. కానీ మావోయిస్టులు లేఖలో రాసినంత కూడా వాళ్ళు పాటిస్తారా అంటే నాకుండే గత అనుభవం అయితే పాటించారు. ముందరనే చెప్తున్నాను. 2004-2005లో మరి అక్కిరాజ్ హరగోపాలు, దాని తర్వాత కూర దేవేందరు, వీళ్ళందరూ కూడా వచ్చి మంజీరా గెస్ట్ హౌస్లో చర్చలు అవన్నీ చేసిండ్రు. కానీ తర్వాత వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో కంగారు కోట్లు అంటే ప్రజా కోట్లు పెట్టడం, తర్వాత నువ్వు నేరస్తుడు అంటే నిన్ను కాళ్ళు నరకడం, తన్నడం, అది చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకునే పని చేసిండ్రు. కాబట్టి ఆనాడు మళ్ళీ ప్రభుత్వం యథావిధిగా మళ్ళీ కోమింగ్ మొదలు పెట్టడం, దీంట్లో మళ్ళీ గొడవలు కావడం, అవన్నీ జరగడం వల్ల అప్పుడు చర్చలు విఫలమైనాయి. ఆ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి జాగ్రత్త లేకుండా వాళ్ళు ఆయుధాలు వదిలేసి, ఆయుధాలన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించి, లేకపోతే ఒక ఇండిపెండెంట్ అథారిటీకి ఆయుధాలను అప్పగించి, ఒక భాండాగారంలో, ఆయుధ భాండాగారంలో, లేకపోతే ఆయుధాగారంలో వాటన్నింటి కూడా లాక్ అండ్ కీలో పెట్టేసి, ఆయుధాలకంతా కూడా లెక్క చెప్పి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా పెట్టి లోకల్ బాడీస్లో, తర్వాత లెజిస్లేటివ్ బాడీస్లో వాళ్ళని ఏ విధంగా కోఆప్ చేసుకోవచ్చు, వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు అనేది చేసి వాళ్ళని కూడా పెట్టవచ్చు. ఎంతమంది సరెండర్ నక్సలైట్లు ఇవాళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాలేదు. సో అందుకొరకు భారత ప్రభుత్వమే దీన్ని తీసుకోవాలి, అంతే తప్ప ప్రధాని తుపాకులతోనే పరిష్కరించాలనుకోవడం కరెక్టు కాదు. ఒక ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చాలా చోట్ల కూడా సరెండర్కి, మన భద్రాద్రి కొత్తగూడెంలో 80 మంది సరెండర్ అయ్యారు. సో అట్లా ప్రభుత్వం ఇప్పుడు కూడా సరెండర్ని ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా సరెండర్కి నో అని చెప్పదు. కానీ సాధ్యమైనంత వరకు సాయుధంగా సరెండర్ అయితేనే దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఎక్కడో అడవుల్లో దాచిపెట్టుకొని మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆయుధాల వైపు పోతే ఇది రవాణా కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. అందుకొరకు ఆ పరిస్థితి రాకూడదంటే తప్పకుండా ప్రభుత్వం కూడా ఇంకొక అడుగు ముందరికేసే ఈ చర్చలు విఫలం కానీ 2004 నేను చెప్పాను కదా, వీళ్ళు చర్చలు ఒకవైపు హైదరాబాద్ జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా కోట్ల అనే పేరుతో వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళే మొత్తం కూడా ఐపీసీ, సిఆర్పిసి వాళ్ళే కోర్టులా చేసి ప్రజలను కొట్టడం, తిట్టడం, రాత్రింబవళ్ళు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రజలను విపరీతంగా కొట్టడం, తప్పు చేసిన వాళ్ళని దండించడం, అంటే ఒక డ్యూ ప్రొసీజర్ లేకుండా ఐపీసీ, సిఆర్పిసి అట్లాంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అట్లాంటివి ఫాలో కాకుండా వాళ్ళే పోలీస్ ఆఫీసర్లు అయ్యి, వాళ్ళే న్యాయమూర్తులు అయ్యి తీర్పులు ఇచ్చిండ్రు. దానివల్ల చాలా గొడవలు అయినాయి.
ఇక పోలీసులకేమో ఆదేశాలు మీరు ఎక్కడ తిరగకండి, మావోయిస్టులు చర్చలు చెప్తున్నారు, కానీ మావోయిస్టులు చూస్తేనేమో గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు ఎవరు తిరగడం లేదని చెప్పేసి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలను ఆక్రమించి గందరగోళం చేయడం వల్ల అరాచకం అనేది ప్రబలింది. అందుకొరకు ప్రభుత్వం విధి లేక మళ్ళీ కోమెంగులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదంటే మళ్ళీ రెండు వర్గాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇనిషియేటివ్ మావోయిస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ప్రభుత్వం బహుశా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.